అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క జిల్లాలో పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఇప్పటికే చాలా రోజులవుతున్నా గానీ, ఈ యొక్క పెన్షన్ అందలేదని చెప్పి చాలామంది పెన్షన్‌దారులైతే అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అసలు ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడాని. అయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది గదా! గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేదైతే అందించబోతుందండి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున ఇది అందించబోతుంది. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందండి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందే చెప్పే ఉంటాను. అదేంటంటే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పుడైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. ఇందులో మనకి ఏటా 22,000 కోట్లు అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది అందుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే అసలు ఇది ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకు ఒక శుభవార్త కూడా చెప్పారనమాట. అది ఏంటంటే మీరు ఒకే జిల్లా నుంచి కాకుండా వేరే వేరే జిల్లా నుంచి కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా మనకి రేపు ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై